గోవిందా 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 గోవిందా. మా బాస్ ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు. అదేంటి, లీవ్ చెప్పానన్నావుగా? చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక్క రోజు కాకపోతే వారం రోజులు పెట్టవయ్యా, నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501. ఆ జేబులో తీసుకెళ్ళరా. నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే. గోవిందా 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 గోవిందా. అవును, మీరు అవతారం ఏమిటి? గోవింద గోవింద ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? తండ్రిగా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉంటుంది. అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగాలయ్యా. ఇదిగో కళ్ళకెత్తుకుని చెవులో పెట్టుకో, నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గోవిందా 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 గోవిందా. ఈ అప్పాజిగడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే మేము దగ్గర నుంచి చేస్తాను, నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి మధ్యలో ఆపేశావు. నీ చెల్లి నుంచి పెళ్లి చేశావు. మోసం ఏంట్రా? నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండి. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా అమ్మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన 2వ రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకొచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది దారి పడతావు? దిగు. మొక్కలు ఎముకలు మిగులుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెచ్చింది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరో భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో. ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు.
ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్నుగీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి. బయటికి వెళ్ళారా? అక్కడ దానిలో పెట్టి కూర్చుంది. డ్రైవర్ చెప్పాడు మేడ మీద ఇక చాలా పెట్లున్నాయిట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు ఎవరో స్త్రీమూర్తి వస్తున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా, ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం, ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి, ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 కనుక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త అన్నా. అయ్యో, హలో మాస్టరు, ఏమండోయ్? ఏంటి కాలేజీ లేదా? క్లాస్ రూమ్ లో గొడవ చేస్తే లెక్చరర్ మా గ్యాంగ్ ని బయటికి తోలేశాడు. మిగతా వాళ్ళేరి? బీచ్ లో తిరుగుతున్నారు. తీసుకోండి. మన పళ్ళు ఒరిజినలేగా. గదికి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ పెట్టి వేసావేంటి? చదవాలంటే బద్ధకం కాబట్టి. బద్ధకం ఉండడం మంచిది. ఒకసారి మా ఆఫీసులో అందరికీ బద్ధకం వదిలించడానికి ఆలస్యం అమృతం విషయం అన్న బోర్డు తగిలిస్తే ఏం రియాక్షన్ వచ్చింది తెలుసా? అందరి బద్ధకం మాయమై ఉంటుంది. దాంతో మా క్యాషియర్ 25,000 రూపాయలతో పారిపోయాడు. ఆ సెక్రటరీ అకౌంటెంట్ తో లేచిపోయింది. 4 క్లర్కులు జీతాలు పెంచుకొని అడిగారు. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. మీరు ప్రశ్న అడగలేదే? ఇప్పుడు కాదు, మనం కలుసుకున్న కొత్తలో రెస్టారెంట్ అడిగారు. ఏమని అడిగారు? మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాం అని. నో అని అప్పుడే చెప్పానుగా మాస్టారు. ఓ మగాడు ఒక ఆడదాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగినప్పుడు వెంటనే ఆడదు నో అందనుకో ఆలోచిస్తున్నా అని అర్థం. ఆలోచిస్తున్నా అందనుకో సరే అని అర్థం. సరే అందనుకో అది అసలు ఆడదే కాదు. అమృత, మనం పెళ్లి చేసుకున్నాక నీ వల్ల నాకు అర్ధరాత్రి ఒక గొప్ప సుఖం దొరుకుతుంది. ఏమిటి చెప్పుకో? మీకు వీపు దురద పెట్టినప్పుడల్లా కోకొచ్చు, అంతేనా?